కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ చైర్మన్ వైద్య కిషన్ రావు, ఈవో శ్రీధర్రావు, డైరెక్టర్ కొత్త భీమ్రాజ్, డైరెక్టర్ రెడ్డి గంగమణి మరియు ఆలయ అర్చకులు శ్రీనివాస వివి ప్రసాద్ ఆచార్య కరతాళ ధ్వనులచే కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాలనీవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు. గోవింద గోపాల గోవింద దయాపాత్రం నిపత్యాది గుణాత్మకం యతీంద్రం ప్రవణం వందే రమేశా మాతరమునిం లక్ష్మీనాథమారంభ అస్మదాచార్యేంద్ర వందే గురు పరంపరా శ్రీమతే రామానుజాయ నమః. నేను పంచముఖి హనుమాన్ చైర్మన్. నా పేరు వైద్య కిషన్ రావు, మా డైరెక్టర్ శంకరయ్య గారు, మా వేద పండితులు, మా ఈవో గారు శ్రీధర్రావు గారు 49వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 3 రోజులు కార్యక్రమాలు, హోమాలు, హోమర్దులు, చండీ హోమం, సుదర్శన హోమం మరియు వెంకటేశ్వర కళ్యాణం, అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రజల సహకారం ఉంది. మాకు ఈ అవకాశం రావడం మంచి మా అదృష్టంగా భావిస్తున్న అందరు ప్రజలు కూడా మీరు రండి, ఈ కార్యక్రమంలో పాల్గొండి, ప్రసాదం స్వీకరించి 3 రోజులు అన్నప్రసాదం స్వీకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాను. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 11/5/2026 రోజున ఉదయం 6 గంటల నుండి పుణ్యావాచనం, గోపూజ, అలాగే సుప్రభాత సేవ కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి వీక్షించి ఆ యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని, అలాగే ఆ యొక్క స్వామి యొక్క అన్నప్రసాదం 12 గంటలకు తీసుకొని వెళ్లవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుంకుమార్చన నిర్వహించబడుతుంది. కావున మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కుంకుమార్చన పూజా కార్యక్రమంలో అందరూ భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కుంకుమార్చన చేసి ఆ యొక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 12/5/2026 రోజున ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మన శ్రీ పంచముఖి హనుమాన్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీక్షేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆ రోజు ఆ యొక్క స్వామి యొక్క వార్షికోత్సవం కాబట్టి ఆ రోజు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికు పంచామృతాభిషేకం, తదనంతరం 8 గంటలకు పంచముఖి హనుమత్ జయంతి సందర్భంగా పంచముఖి హనుమాన్కు పంచామృతాభిషేకం, దాని తర్వాత తీర్థ ప్రసాద వితరణ, దాని తర్వాత అలాగే ఆ రోజు ఆ యొక్క హోమ కార్యక్రమం, చండీ హోమము మరియు సుదర్శన హోమము నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క హోమ కార్యక్రమంలో ఎవరైతే ఆ యొక్క హోమ యొక్క కార్యక్రమంలో వచ్చేసి వీక్షిస్తూ ఉంటారో వాళ్లకు మంచి అధిక ఫలం అని చెప్పారు. వైశాఖ మాసం అంటే హరిహరులకు ఇష్టమైన మాసం. అందుకోసమే ఆ యొక్క వైశాఖ మాసంలో ఆ యొక్క స్వామి యొక్క సుదర్శన హోమం గాని, చండీ హోమం అంటే స్వామికి సుదర్శన హోమం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ యొక్క సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. కావున అందరూ ఆ యొక్క సుదర్శన హోమంలో పాల్గొని ఆ యొక్క స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలరు. అలాగే సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ గణపతి
పంచముఖి హనుమాన్ ఆలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతికి ఆ రోజు పుష్పార్చన కావున భక్తులు వచ్చేసించి ఆ యొక్క పుష్పార్చనలో పాల్గొని తీర్థప్రసాద వితరణ తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే తెల్లవారుజామున 13/5/2026 రోజున పూర్ణావతి కాగానే దేవాలయం సంప్రోక్షణ తర్వాత ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణం, ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే ఆ ఎక్కడికో వెళ్లి ఆ యొక్క తిరుపతిలో వీక్షించడం ఏంటిది, మన కామారెడ్డి పట్టణంలో శ్రీ పంచముఖి హనుమాన్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో వెలిసిన ఆ యొక్క శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణానికి ఈ యొక్క కామారెడ్డి పట్టణ ప్రజలందరూ వచ్చి ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణం మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి అలాగే ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది. కావున భక్తులందరూ వచ్చి ఆ యొక్క కళ్యాణం వీక్షించి ఆ యొక్క కళ్యాణం యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం గురించి తెలుసుకొని ఆ కళ్యాణంలో భాగస్వాములైతే మీకు కూడా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో ఆ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కృప ఉండవలసిందిగా భావిస్తున్నాం. అలాగే సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ అంటే ఆ యొక్క స్వామిని పల్లకి సేవ తీస్తారు. ఆ యొక్క పల్లకి సేవలో కూడా మీరు వచ్చి వీక్షించి ఆ యొక్క పల్లకి మోసే యొక్క భాగ్యం ఎవరికి ఉందో ఆ యొక్క స్వామి ఎవరితోనైతే మోపించుకుంటారో వాళ్ళు వస్తే ఆ యొక్క పల్లకిని కూడా మీరు ఆ యొక్క పల్లకి సేవని యొక్క కూడా మీరు వీక్షిస్తారు. అలాగే ఆ యొక్క శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రవలసిందిగా కోరుతున్నాం. రాత్రి భజన కార్యక్రమం కూడా ఉన్నది. కావున భక్తులందరూ వచ్చి ఆ యొక్క భజన కార్యక్రమంలో కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. Like, comment, and subscribe.